కథనానికి కర్నూలు జిల్లా అధికారులు కదిలారు. నందికొట్కూరు రక్ష ఆసుపత్రికి వైద్యారోగ్య శాఖ అధికారులు నోటీసులు ఇచ్చారు. రక్ష ఆసుపత్రి రికార్డ్ రూమ్ కి తాళం వేశారు. పుట్టేది ఆడపిల్ల అంటూ అబార్షన్ చేసి గర్భిణి మృతికి కారణమైన ఆర్ఎంపీ డాక్టర్ గీతారాణి కోసం గాలింపు చేపట్టారు. చట్టాన్ని ఉల్లంఘించి ఆసుపత్రిలో లింగ నిర్ధారణ పరీక్షలు చేసిన ఆసుపత్రి సిబ్బంది తీరుపై అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై వివరణ కోరుతూ నోటీసులు జారీ చేశారు. ఇద్దరు ఆడపిల్లలున్న శ్రీవాణికి ఆసుపత్రిలో లింగ నిర్ధారణ పరీక్షలు చేసి పుట్టబోయేది మళ్లీ ఆడబిడ్డే అంటూ ఆమెకు అబార్షన్ చేశారు. అయితే అబార్షన్ వికటించి శ్రీవాణి మృతి చెందింది. గర్భిణి మృతికి కారణమైన ఆర్ఎంపీ గీతారాణి కోసం పోలీసులు గాలిస్తున్నారు. రక్షా ఆసుపత్రి ఘటనపై విచారణ కమిటీ నియమించారు నంద్యాల జిల్లా కలెక్టర్. పూర్తి స్థాయి నివేదిక ఇవ్వాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. ఇద్దరు ఆడపిల్లలు ఉన్నటువంటి తల్లి ఒక కర్నూలులో ఒక స్కానింగ్ సెంటర్లో సెక్స్ రివీల్ చేశారని చెప్పనేసి బేబీ ఆడపిల్లని రిలీవ్ చేసిన దానివల్ల ఒక అన్ట్రైన్డ్ ప్రాక్టీషనర్ని పెంచుకొని మెటర్నల్ డెత్కి గురి కావడం జరిగింది. సో దానికి సంబంధించినటువంటి హాస్పిటల్ విజిట్ చేసి మొత్తం రికార్డ్స్ అన్ని వెరిఫై చేసి ఫర్దర్ రిపోర్టు మేము సబ్మిట్ చేస్తామండి. నందికొట్టు ఇదే విషయంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్. ధనలక్ష్మి, కర్నూలు జిల్లాలో జరిగినటువంటి ఈ ఏదైతే మహిళకి అబార్షన్ విషయంలో మాత్రం టీవీ కథనానికి జిల్లా అధికార యంత్రాంగం స్పందించడం జరిగింది. దీనికి సంబంధించి కర్నూలులో ఆర్టీసీ బస్టాండ్ దగ్గర ఉన్నటువంటి రక్ష హాస్పిటల్ కి నోటీస్ ఇవ్వడం జరిగింది. లింగ నిర్ధారణ చేయడం పైన అధికార యంత్రాంగం ఆగ్రహాన్ని వ్యక్తం చేయడం జరిగింది. ఏదైతే నందికొట్కూరులో ఉన్నటువంటి ఆర్ఎంపీ డాక్టర్ ఒక మహిళకి ఆడబిడ్డ ఉందని అబార్షన్ చేయడం జరిగింది. దీంట్లో భర్త పాత్ర గాని ఉందనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఏదైతే నందికొట్కూరులో లింగ నిర్ధారణ చేసినటువంటి ఆర్ఎంపీ డాక్టరు గీతారాణి కోసం పోలీసులు అన్వేషణ ప్రారంభించారు. ఏదైతే గీతారాణి ఉందో ఆమెను అరెస్ట్ చేసేందుకు పోలీసులు సర్వం సిద్ధం చేయడం జరిగింది. ఆడపిల్ల ఉందని శ్రీవానికి అబార్షన్ చేయడంతో అబార్షన్ వలన మహిళ మృతి చెందడం జరిగింది. ఈ మహిళ ఎక్కడ ఈ నిర్ధారణ చేశారు, ఎక్కడ స్కానింగ్ చేశారు అనేది నంద్యాల అదేవిధంగా కర్నూలు జిల్లాకు సంబంధించిన జిల్లా కలెక్టర్లు వైద్య ఆరోగ్య శాఖ అధికారులని అప్రమత్తం చేయడం జరిగింది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం తెలుసుకున్న అనంతరం ఏదైతే కర్నూలు ఆర్టీసీ బస్టాండ్ దగ్గర ఉన్నటువంటి రక్ష హాస్పిటలే ఈ స్కానింగ్ చెప్పడం జరిగింది. ఆడపిల్ల ఉంది అని నిర్ధారణ చేయడంతోనే రక్ష హాస్పిటల్ పైన నోటీసులు జారీ చేసినట్లు సమాచారం అందింది. అయితే నోటీసులు ఇచ్చే సమయంలో అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ కూడా ఎవరు నోటీసులు తీసుకోలేదనేది స్పష్టంగా అర్థమవుతుంది. నోటీస్ తీసుకోవడానికి అక్కడ ఉన్నటువంటి కొంతమంది స్టాఫ్ నిరాకరించడంతో అక్కడ రక్ష హాస్పిటల్ కి బోర్డుకి నోటీసు అంటించడం జరిగింది. ఈ 2 రోజుల్లో ఖచ్చితంగా రక్ష హాస్పిటల్ యాజమాన్యం వచ్చి పూర్తి వివరణ ఇవ్వాలని చెప్పడం జరిగింది. ఏదైతే ఈ రక్ష హాస్పిటల్ కి నోటీస్ కు సంబంధించి పీసీ అండ్ పిఎన్డిటి చట్టం 1990లోని సెక్షన్ 20I కింద నోటీస్ జారీ చేయడం జరిగింది. అయితే రక్ష హాస్పిటల్ పైన కఠిన చర్యలు తీసుకోవాలా. కర్నూలు అదేవిధంగా నంద్యాల జిల్లాలో లింగ నిర్ధారణ జరుగుతుంది. ఎక్కడ కూడా హాస్పిటల్లో అజమాయిషీ లేకపోవడంతో ఇలాంటి ఘటనలు చేస్తున్నా ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్న సందర్భం కనిపిస్తుంది.